Daily. Taste the Daily. రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేదన్నారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. అవసరమైతే ప్రధాని ఇంటి ముందు కూర్చొని బీసీ రిజర్వేషన్ల కోసం ఫైట్ చేద్దామన్నారు. బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చి చట్టబద్దత కల్పించాలని, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ ను కోరారు. అటు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ఎండకడతామని హెచ్చరించారు. ఇమ్మీడియట్ గా మీరు అఖిల పక్షాన్ని రాజ్యాంగ పరిధిలో లేనప్పుడు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిండ్రు. సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం 50% మించద్దు అన్నప్పుడు దానికి సెక్యూరిటీ కావాలి, ప్రొటెక్షన్ కావాలంటే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మళ్ళీ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉంది. గవర్నర్ గారు ప్రెసిడెంట్ కి పంపిన అంటున్నారు. డెఫినెట్ ప్రెసిడెంట్ గారు కేబినెట్ సూచన మేరకే చేస్తారు కేంద్ర ప్రభుత్వం. అంటే దానికి కావాల్సింది మోదీ గారిని కలవడము. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మీరు చేయవలసింది ఒకటే, నిజంగా బీసీల పట్ల ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా మీరు అఖిల పక్షాన్ని అన్ని పార్టీలు పిలిచి ఢిల్లీకి వెళ్దాం పండి. ఢిల్లీ నుంచి కదిలేది లేదు, ఇక్కడ చేసేది కూడా మీరు ఏం లేదు కాబట్టి ఢిల్లీ నుంచి కదిలేది లేదు. ప్రధానమంత్రి ఇంటి గారు కూర్చొని బీసీ రిజర్వేషన్ కు వారు కేబినెట్ లో నిర్ణయం చేసుకుని పార్లమెంట్ లో పెట్టేదాకా రేవంత్ రెడ్డి గారు దయచేసి మీ మంత్రి మండలి మేము అందరం కూడా అక్కడ ఢిల్లీ నుంచి కదిలేదు. అప్పుడే దీనికి సాధ్యమవుతుంది. కానీ జీవో ఇస్తాము, ఈ రోజు ఎలక్షన్ పోతామంటే మీరు 2 రోజుల ముందు మాట్లాడిన కట్టుబడి ఉండండి రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీలంటేనే ఒక అసూయ. బీసీలంటేనే గిట్టినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని చాలా సందర్భాల్లో మాట్లాడారు. బీసీలు ఎంత, బీసీలలో ఐక్యత లేదు, బీసీలతోటి ఏ రకమైనటువంటి మోసాలు చేసినా మోసపోతున్నటువంటి ధీమాతో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి నేను స్పష్టంగా అడుగుతున్నాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ పార్టీ మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అక్కడ జరిగినటువంటి తీరును పూర్తిగా పరిశీలించి ఇది 100% 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప, అది చెప్పిన తర్వాతనే బిల్ పాస్ చేస్తే తప్ప పార్లమెంట్ లో ఇది కాదని తెలిసినప్పటికీ మళ్ళీ అనేకమైనటువంటి మోసాలు చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఖచ్చితంగా నీకు బీసీలు అంటే నువ్వు ఏ రకంగా అయితే చులకన భావిస్తున్నావో 100% రేపు రాబోయేటటువంటి ఏ ఎన్నికలైనా